నామములో మీ అందరికి కూడా వందనాలు. మనం ప్రార్థన అనే అంశంలో 9వ భాగానికి వచ్చాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం నేర్చుకోబోతా ఉన్నాం. సో అదేంటంటే మనం రాత్రిపూట కూడా ప్రార్థన చేయడం చాలా అవసరం. ఎందుకంటే చాలామంది ప్రార్థన చేస్తారు. పగలు చేసుకునే వాళ్ళు పగలు, రాత్రి చేసుకునే వాళ్ళు రాత్రి, మధ్యాహ్నం చేసుకునే వాళ్ళు మధ్యాహ్నం. నేను ప్రత్యేకంగా రాత్రి గురించి ఎందుకు చేయాలి అన్న విషయాలు నేను చెప్పదలుచుకున్నాను ఈ పూట మీతో. ఈ యొక్క 9వ భాగంలో రాత్రిపూట కూడా మనం ప్రార్థన చేసుకోవడం అనేది చాలా ఆశీర్వాదకరమైంది. అంటే రాత్రిపూట ప్రార్థన చేసుకుంటే రాత్రి ఎవరు కాపలా కాస్తారనా? తప్పకుండా రాత్రిపూట కూడా దేవుడు మన పక్షంగా పనిచేసేవాడుగా ఉన్నాడు. దేవుడు కొనుకడు నిద్రపోడు అని మనం చదువుతూ ఉన్నాం. ఆయన రాత్రి అంతా కూడా మనల్ని కాచి కాపాడేవాడిగా ఉన్నాడు. ఆ మాటకు వస్తే యేసుప్రభు వారినే మనం ఒక మాదిరిగా తీసుకొని గమనిస్తే ఆయన ఉదయాన్నే ప్రార్థన చేసుకునేవాడు, మళ్ళీ రాత్రిపూట ఖచ్చితంగా మళ్ళా ప్రార్థన చేసుకునేవాడు. ఉదయం రాత్రి కూడా ఆయన ప్రార్థన లేకుండా ఆ మధ్యలో పగలంతా కూడా ఎక్కడికైనా తిరిగేవాడు కాదు. యూదులు అందుకే రాత్రిపూట ప్రార్థన చేసుకోవడం వాళ్ళకి ఖచ్చితంగా అలవాటు. పగల సంగతి అది పక్కన పెట్టండి, నేను రాత్రి గురించి మాట్లాడుతున్నాను. రాత్రిపూట ఖచ్చితంగా యూదులు ప్రార్థన చేసుకుంటారు. ఇంకా విశేషంగా వాళ్ళ ప్రార్థనలో నా ఆత్మను మీకు అప్పగిస్తున్నాను అని దేవునికి ఆత్మను అప్పగించి చక్కగా నిద్రిస్తారు. ఎందుకంటే దేవుడు వారిని కాస్తాడని, దేవుడు వారిని సంరక్షిస్తాడని, దేవుడు వారికి కాపుదలుగా ఉంటాడని. మనం గత ముందున్న భాగాల్లో మనం చూసాం కొన్ని పార్ట్స్లో. యెహోవా పట్టణమును కాపాడని ఎడలా కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. సో ఆయనే కాపాడుతున్నాడు. అందుకే మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటాం తరచుగా. ఇజ్రాయేలు దేవుడు కొనుకడు నిద్రపోడు. ఈరోజు నేను ఒక వచనాన్ని చదివించి దాని ముందు వెనుక ఉన్న సందర్భాన్ని మీకు తెలియజేస్తాను. నిర్గమకాండం 14వ అధ్యాయం 21వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. ఈ వచనంలో మీరు ఏం గమనించారో నాకు తెలియదు, కానీ నేను గమనించిన విషయం చెప్తున్నాను. యెహోవా రాత్రంతా తూర్పు గాలిని పంపించగా, మోషే మాత్రం చేయి చాపాడు, కర్ర చాపాడు, సముద్రం 2 పాయలుగా అయింది. కానీ పాయలు గల విడిపోయి మళ్ళీ దగ్గరికి వచ్చేస్తుంది కదా. అలా రాకుండా ఆ రాత్రంతా కూడా దేవుడు దాన్ని తూర్పు గాలి పంపించి ఒక పక్కన నేలను ఆరిన నేలగా ఉంచుతున్నాడు, మరో పక్కన ఆ సముద్రం మళ్ళీ 2గా రాకుండా ఆ 2 గోడల వలె అవి నిలబడేటట్టుగా కూడా ఆయన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం సూటిగా సూక్ష్మంగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఆయన రాత్రంతా, యెహోవా రాత్రంతయు కూడా పని చేస్తూ ఉన్నాడు. ఎవరి కోసం పని చేస్తున్నాడు? తన పిల్లల కోసమైనా పని చేస్తున్నాడు. వాగ్దానం చేసిన తన బిడ్డల కొరకు పని చేస్తున్నాడు. తన యందు విశ్వాసం ఉంచి నమ్మి వెంబడిస్తున్న వారి కొరకు అయినా పని చేస్తూ ఉన్నాడు. ఏం జరిగింది అక్కడ విషయం అంటే, ఐగుప్తులోంచి మోషే వారందరిని కూడా తీసుకొస్తాడు. ఇలా చాలా దూరం ప్రయాణమై వచ్చేసరికి పగలంతా ప్రయాణం చేస్తుంటారు. ఎక్కడికో వెళ్దాం అనుకున్నారు, దేవుడు ఇటు వెళ్ళమన్నాడు, అటు వెళ్ళిపోతున్నారు అంతే. అటు ఏముందో కూడా వాళ్ళకి ఏం తెలియదు. బహుశా అటు దారి ఉందో లేదో కూడా వాళ్ళకి తెలియదు. కానీ వెళ్ళగా చివరికి ఏమొచ్చిందంటే సముద్రం అడ్డు వచ్చింది, ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. ఇక వాళ్ళు అక్కడ ఉండిపోయారు. ఏం చేయాలో తెలియట్లేదు, ఏం చేయాలో తోచట్లేదు. ఒక మాటలో చెప్పాలంటే దిక్కు తోచని స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఈ విషయం ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే ఫరో దాకా వెళ్ళిపోయింది. ఫరోకి విషయం తెలిసి అబ్బా వీళ్ళు చిక్కుకున్నారు నాయన, వీళ్ళు గాబరాలో తొందరలో ఎటెళ్ళారో మొత్తానికి ఇటెళ్ళారు, వీళ్ళు అయిపోయారు, ఇక వీళ్ళకి అవకాశం లేదు, ఇక వీళ్ళెట్టు కథలు తగ్గలేదు అని వాళ్ళకి వీళ్ళ మీద మంచి అవకాశం దొరికింది వీళ్ళని చంపడానికని వాళ్ళు ఆలోచన చేశారు. ఎందుకంటే అప్పటికే వాళ్ళకి ఎలా ఉందంటే వాళ్ళ ఇళ్లలో పరిస్థితి, తొలిచూలు మగపిల్లలందరూ కూడా చనిపోయారు కదా, తొలిచూలు బిడ్డలందరూ కూడా చనిపోయారు కదా. చాలా కోపంతో రగిలిపోతూ ఉండొచ్చు, చాలా ఈర్షతో ఉండొచ్చు. దొరికారు, మొత్తానికి ఏమైనా చంపేయాలి, మనల్ని కాదని వెళ్ళినందుకు కుక్క సాగు వచ్చినట్టే వీళ్ళు అన్నట్టుగా చేతి నిండా దొరికారు అనుకొని తప్పించుకునే అవకాశం లేదు అనుకొని ఫరో రథాలతో సైన్యంతో వెంటరావడం మొదలుపెట్టాడు. మొత్తానికి వాళ్ళు వస్తున్నారన్న సంగతి వీళ్ళ తెలుసుకొని
వీళ్ళకి ఇంకా కంగారు పుట్టేసింది. ఇక మోషే మీద తిరగబడుతున్నారు. మోషే ఎంత పని చేసావు, ఐగుప్తులో సమాధులు లేవానా, మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చి చంపుతాకి, బయటికి ఎందుకు తీసుకొచ్చావు, మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా అని వీళ్ళు మోషే మీద విపరీతంగా అవమానాలతో నిందలతో మాట్లాడుతూ ఉన్నారు. సో మోషేకేమో ఏం చేయాలి, దేవుడు ఇటు రమ్మన్నాడు, ఇటు వచ్చేసాము, ఏంటి ఇలా జరిగింది అని ఇంకా మోషే దేవుణ్ణి అడిగే ప్రయత్నంలో ఉన్నాడు. దేవుని సందేశం కొరకు అయ్యా మేమేం చేయమంటావు అన్న పరిస్థితిలో మోషే ఉన్నాడు. ఈ లోపల వెనకాల వాళ్ళు వస్తున్నారు. సో మొత్తానికి దేవుడైతే కల్పించుకున్నాడు. దేవుడు కావాలన్నట్టు తీసుకొచ్చాడు. ఎందుకంటే తన పిల్లల్ని అద్భుతాలు గుండా ఆశ్చర్య కార్యాలు గుండా ఆయన వారిని నడిపించాలనుకున్నాడు. వారిని బయటికి పిలిచిన దేవుడు సాధారణమైన దేవుడు కాదు. వీళ్ళకి తెలిసింది ఏంటంటే ఐగుప్తులో 10 అరిష్టాలు అవే చూశారు. అది చూసే బెంబేలెత్తిపోయారు. యెహోవా దేవుడు తప్ప ఇంకో దేవుడు లేడు అనుకున్నారు. అంతేనా, ఆయన శక్తి ఏంటో వాళ్ళు ఇంకా చూడాలంటే అడుగడుగున ఆయన అండ, ఆయన దండ, ఆయన కాపుదల, ఆయన పోషణ, ఆయన యొక్క శక్తి అంతా వారు అనుభవిస్తూ వెళ్ళాలి. దేవుడైతే చాలా పెద్ద మాస్టర్ ప్లాన్, సూపర్ ప్లాన్ వేసాడనమాట. వీళ్ళని ఒక స్పెషల్గా చాలా ప్రత్యేకమైన విధానంలో వీళ్ళు నడిపించుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఈ విషయం వీళ్ళకి తెలియక చాలా కంగారు పడతా గాబరా పడతా ఉన్నారు. సో దేవుడు ఏమన్నాడంటే మోషేతో, నువ్వేం గాబరా పడమాక, సరే వాళ్ళు ఏదో ఆ విషయంలో అన్నారులే, పట్టించుకోమాక, నువ్వు నీ కర్రని సముద్రమే చాపు, అంతే, ప్రార్థన చేయన్నాడు. సో ఇక వెంటనే మోషే ఆ పని మీద ఉన్నాడు. ఈ లోపల దేవుడు ఏం చేశాడు, వాళ్ళ భయంతో వీళ్ళు ఎక్కడ కిక్కిరిసి వచ్చేటట్టున్నారని వాళ్ళని అక్కడే ఒక అగ్ని సుడిగాలి లాంటిది అక్కడ అడ్డుపెట్టి, ఒక స్తంభాన్ని అడ్డుపెట్టి, అగ్ని స్తంభాన్ని అడ్డుపెట్టి వాళ్ళని అక్కడ ఆపేశాడు. సో ఇక్కడ వీళ్ళేమో ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్న పరిస్థితుల్లో దేవుడు చూడండి, పగలంతా అలసిపోయి వచ్చారు కదా, రాత్రి వీళ్ళు సముద్రం ఎప్పుడు దాటారు అనుకున్నారు. చాలామంది పగలు దాటారేమో అనుకుంటారు. కాదు ఆయన వాళ్ళు సముద్రం దాటిన ఆ సమయం రాత్రి సమయం. సో రాత్రి సముద్రం దాటడం అంటే వెన్నెల కావాలి, అసలు తడి నేల ఆరిన నేలగా ఉండాలి, లేకపోతే అడుగులు దాటలేరు. సో దేవుడు అంత అద్భుతం చేశాడంటే మోషే కర్ర చాపగానే ఆ రాత్రంతా, ఆ మాట చదివించాను మీకు, అందుకే మళ్ళీ మీరు చదవండి వీలైతే, నిర్గమాకాండము 14వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు ఆ రాత్రంతా తూర్పు గాలిని పంపించాడు. రాత్రంతా ఆయన పనిచేస్తున్నాడు, రాత్రంతా తన పిల్లలకి కాపుదలిస్తున్నాడు, రాత్రంతా నడిపిస్తున్నాడు. ఎంత అద్భుతమైన వెన్నెల వచ్చి ఉంటుందో, ఆ గోడల వల్ల అవి చీలినప్పుడు ఆరిన నేల మీద 20 లక్షల మంది దాటారు. సో ఒక రాత్రి దాటడానికి ఒక రాత్రి అంతా పట్టింది. కారణం ఏంటంటే తక్కువ మంది లేరు, 20 లక్షల మంది ప్రజలు. సో వీళ్ళందరూ దాటారు. పొద్దు పొడుస్తూ ఉంది. పొద్దు పొడుస్తున్న సమయంలో ఇక వాళ్ళు కూడా ఎంటర్ అయిపోయారు. వీళ్ళు దాటంగానే ఇదంతా ఆరిన నేలగా ఉంది, వాళ్ళు వెళ్ళారుగా, మనం కూడా వెళ్దాం, అది ఎలాగే ఉంటుందేమో బహుశా అనుకున్నారు. కానీ అది దేవుడే దాన్ని అలా చేశాడు. సో వాళ్ళు అమాయకంగా వీళ్ళని ఎలాగైనా పట్టుకొని చంపాలని వాళ్ళు కూడా దిగారు. ఈ లోపల దేవుడు అంటాడు, మోషే మరలాగా వాళ్ళు మధ్యలోకి వచ్చారు, రాని నాకు తెలుసు ఎవరిని ఏం చేయాలని. మోషేతో మరలా నువ్వు కర్ర చాపని చెప్పగానే సముద్రం 2 కలిసిపోయింది. ఆ దెబ్బతో ఫరో సైన్యం మొత్తం కూడా సముద్రంలో మునిగిపోయి చనిపోయారు. ఆ మధ్యకాలంలో చాలామంది పరిశోధకులు, భూగర్భ శాస్త్రవేత్తలు ఉంటారు కదా, పరిశోధకులు, వాళ్ళు ఏం చేశారంటే ఆ సముద్రాన్ని అడుగున వెళ్ళి చాలా పరిశీలన చేస్తే నేను చూశాను ఆ వీడియో కూడా, రథచక్రాలు, గుర్రపు బీడు బోల్ట్లు లాంటి, కోసాలు లాంటి, ఇలాంటివి చాలా దొరికినాయి. సో బైబిల్ నిజమైన గ్రంథం, వాస్తవ గ్రంథం, యథార్థ గ్రంథం అని అనేకసార్లు నిరూపించబడతానే ఉంది. ఈ ఎర్ర సముద్ర విషయంలో చాలా ఎవిడెన్స్ దొరికినాయి. సో అది పక్కన పెడితే ఇక్కడ ఆశ్చర్యకరమైన ఒక విషయం ఏంటంటే, వారిని మధ్యలోకి తీసుకొచ్చి చంపాలన్నదే దేవుడి ప్లాన్. వాళ్ళు ఐగుప్తులో ఇంకా వీళ్ళ మీద పగపట్టిన వాడు ఎవడు ఉండకూడదు. లేకపోతే ఎలా ఉంటుందంటే అండి, వీళ్ళు ఐగుప్తు దాటి వెళ్ళిపోతారు, ఎక్కడో స్థిరపడతారు. ఐగుప్తులో జనం, ఆ సైన్యం అలా ఉంటారు, ఆ తరం అలా ఉంటారు, వీళ్ళ మీద పగపట్టిన తరం ఉంటుంది. వాళ్ళు ఏం ఊరుకుంటారా చెప్పండి? వీళ్ళు ఎక్కడ స్థిరపడ్డారో ఆ తర్వాత దినాల్లో వాళ్ళు వీళ్ళని వేటాడరా, వీళ్ళు వెంటపడరా, వీళ్ళు చంపడానికి ప్రయత్నాలు చేయరా, కుట్రలు పనరా, వీళ్ళని వెతుక్కుంటారా?
లేకపోతే వీళ్ళని చంపడం కోసం వీళ్ళ చుట్టూ ఉన్న వారిని కలుపుకొని వీళ్ళ మీద ఎలాంటి దాడి చేయరా? దెబ్బ తగిలిన వాళ్ళు కదా, పగతో రగిలిపోతూ ఉంటారు. వీళ్ళకి కూడా అనుమానం ఉంది, ఒరే మనం ఎక్కడికి వెళ్ళి దాక్కుంటాం, వాళ్ళు కాదని. వాళ్ళ దగ్గర బలం ఉంది, సైన్యం ఉంది. ఆ రోజుల్లో ఐగుప్తు అంటే నాగరికతకి అక్కడే నాగరికత పెరిగింది. అన్ని ఎక్విప్మెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. తెలివైన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, అన్ని సదుపాయాలు కలిగిన వాళ్ళు, ఆయుధాలు కలిగిన వాళ్ళు, బలం కలిగిన వాళ్ళు. కాబట్టి ఎక్కడెత్తుకున్నా మనం వచ్చి ఎత్తుక్కుంటూ వచ్చి మనం చంపుతారన్న భయం వీళ్ళకు ఉంది. దేవుడు ఇలా చేయడానికి కారణం ఏంటంటే, వీళ్ళల్లో తన పిల్లల్లో ఈ భయం ఎప్పటికీ ఉండకూడదంటే, వీళ్ళ మీద పగపట్టిన సైన్యం తరం ఉండకూడదు. అందుకోసం ఆయన ఏం చేశాడంటే, వాళ్ళందరినీ వీళ్ళని సముద్రాన్ని నడిపించింది అందుకే, సముద్రం దాటించింది అందుకే, వాళ్ళని కూడా సముద్రం దగ్గర తీసుకొచ్చింది అందుకే, లోపలికి రానిచ్చి, ఇక జీవితంలో మనల్ని చంపేవాడు మనకి పగోడే లేడురా, మన మీద పగ పట్టడానికి ఐగుప్తులో మన మీద పగోడు లేడు అని ధైర్యంగా వారి ముందున్న జీవితాన్ని కొనసాగించడానికి దేవుడు చేసిన పని ఇది. వాళ్ళ మధ్యలో తీసుకొచ్చి వాళ్ళ కళ్ళ ముందే, చూసారా, వాళ్ళు చూస్తుండగానే పొద్దుపొడిచింది, వాళ్ళు చూస్తుండగానే ఫరో సైన్యం అంతా కూడా మునిగిపోయింది. చూసారా, దేవుడు ఎంత గొప్ప వాగ్దానం వాళ్ళ జీవితంలో నెరవేరుస్తుంది. ఇంకెప్పుడు కూడా మీరు వాళ్ళని చూడరు అన్నాడు. దేవుడు ఏం చెప్పాడంటే, మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళని ఇంకెప్పుడు మీరు వాళ్ళని చూడరు, ఇంకెప్పుడు వాళ్ళు మీ జోలికి రారు, మీకు కనబడరు అన్న మాటలకి ముగింపు ఇలా పలికాడు. అందుకు ఫరో సైన్యం వచ్చింది. మామూలుగా వచ్చారనుకున్నారా? దేవుడు రెచ్చగొట్టి వాళ్ళని రప్పించాడు. ఎందుకని వీళ్ళల్లో శాశ్వత కాల భయం, వాళ్ళ గురించినటువంటి భయం వీళ్ళల్లో ఇంకెప్పటికీ ఉండకూడదు. ఆ విధంగా దేవుడు రాత్రంతా పనిచేశాడు. చాలా విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడు తన ప్రజల కొరకు కష్టపడడం మనం చూస్తాం. రాత్రి ప్రార్థన అనేది ఎంత బలమైందో మీకు చెప్పడానికి కోసం ఈ విషయాలన్నీ కూడా నేను చెప్తున్నాను. అందుకే రాత్రిపూట పడుకునే ముందు మనం ప్రార్థన చేసుకోవాలి. నేను అంతకుముందు గత వీడియోస్లో కూడా చెప్పా, రాత్రి ప్రార్థన చేసుకోవాలి. అలాగా పగలంతా జ్ఞాపకం చేసుకోవాలి. ఉదయం లేచిన కానించి నీ దినచర్యలు నువ్వేమేమి చేసావు, ఎక్కడెక్కడికి వెళ్ళావు, ఎవరెవరితో మాట్లాడావు, ఏమేమి పనులు పెట్టుకున్నావు, అందులో ఎన్ని సక్సెస్ అయినాయి, ఎన్ని అవ్వలేదు, ఎన్ని పనులు ముగించుకున్నావు, ఎన్ని పనులు ముగించుకోలేదు, ఎన్ని పనులు మిగిలిపోయినాయి, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఒక చిన్నటి చక్కటి ప్రార్థన వస్తుంది. జరిగిన వాటన్నిటికీ కృతజ్ఞత చెల్లించవచ్చు. మిగిలిన పనులు వాటికి కూడా ప్రభా రేపటికి సహాయం చేయనొచ్చు. అవని విషయాల్లో ప్రభా అది నీ వల్లనే అవుతుందని అడగొచ్చు. ఏదైనా తప్పులు జరిగితే ప్రభా క్షమించమని అడగొచ్చు. ఏదైనా మంచి జరిగితే ఆయనకి కృతజ్ఞత చెల్లించవచ్చు. ఆ దినాన్ని మనకు ఆయన పోషించినందుకు, ఆయన నడిపించినందుకు, ఆయుష్ ఇచ్చినందుకు, మనం బయటికి వెళుతున్నాం, లోపల ఇంటికి వస్తున్నాం, ప్రపంచం చూస్తే భయంకరంగా ఉంది, దేవుడు తన కాపుదల మనకి ఇచ్చినందుకు అస్సలు అద్భుతమైన ప్రార్థన. ఇంకా ఇంకోటి కూడా జోడించవచ్చు. ప్రభువా తండ్రి, ఇదిగో ఈ రాత్రి నాకు చక్కటి సుఖమైన నిద్ర దయచే, తెల్లవారుజామున లేచి నీ సన్నిధిలో ఉండడానికి చురుకైన మెలకు కూడా దయచేయి. చక్కగా చెప్పచ్చు ఆ మాటలు. ఆ యూదులైతే నన్ను ఆత్మను మీ చేతిలో పెడుతున్నానయ్యా అని హాయిగా పడుకుంటారు. అంటే వాళ్ళు ఏంటంటే దేవుడికి అప్పగించుకొని ప్రశాంతంగా పడుకుంటారు. సో రాత్రి ప్రార్థనలో ప్రశాంతత ఉంది. ఇంకా కొద్దిగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే, భక్తి ఉంటే, దేవుడి మీద ఇంకా ప్రేమ ఉంటే, పడుకునే ముందు కూడా ఏదైనా ఒక చిన్న బైబిల్ వచనాన్నో, ఒక పారాగ్రాఫ్నో, ఒక అధ్యాయాన్నో చిన్నగా చదివి ఆలోచిస్తూ పడుకోండి. రాత్రిపూట నిద్ర పడిన వాళ్ళకైతే ఇది ఒక పెద్ద మత్తు మందు ప్రార్థన అనేది. ప్రార్థన చేస్తూ ఉంటే నిద్ర వచ్చేస్తుంది, బైబిల్ చదువుతూ ఉంటే నిద్ర వచ్చేస్తుంది. అలా బైబిల్ మూసి హాయిగా పడుకోవచ్చు. పిచ్చి కళలు రావు, దయ్యం కళలు రావు. కొంతమందికి ఏంటంటో కళ్ళు వచ్చేస్తున్నాయండి రాత్రి, బాబోయ్ నాకు నిద్ర పడతలేదని. ఎందుకు రావు? చూసేవన్నీ భయంకరమైనవి. ముగింపులో వాటిని సరి చేసుకునేది లేదు, వాటిని తొలగించుకునేది లేదు, పశ్చాత్తాపడేది లేదు, క్షమాపణ అడిగేది లేదు. అవన్నీ మైండ్లో పెట్టి పడుకుంటే మరి అవి దయ్యాలు రాకపోతే దేవుడు వస్తాడా? కాబట్టి దేవుని మాటలు చదువుకొని, దేవునితో గడిపి, దేవునితో ఉండి నిద్రపోతే దైవికమైనటువంటి దర్శనాలు వస్తాయి, మంచి ఆలోచనలు వస్తాయి, దేవదూతల దర్శనాలు వస్తాయి. ఇక నీకు అర్థం కాని విషయాలు అర్థమవుతాయి. ఇంకా రేపు నువ్వేం చేయాలో కూడా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, రేపు నీకున్న పని ఏంటో, ఆ పని ఎలా చేయాలో కూడా రాత్రులు అవని పనుల గురించి దేవుడిని అడుగుతావు కదా, ఎక్సలెంట్ ప్లాన్ వస్తుంది. నా జీవితంలో చాలాసార్లు నేను అనుభవించా.
రేపటికి ఏం చేయాలన్నది ఆ పని గురించి ప్రార్థన చేసి పడుకున్నప్పుడు నాకు ఒక ఇంజనీరింగ్ ప్లాన్ లాంటిది, ఎలా చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో అద్భుతంగా నాకు తెలిసిన అనుభవాలు చాలా ఉన్నాయి. కాబట్టి రాత్రిపూట ఎందుకు ప్రార్థన చేయమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నానంటే, దేవుడు మనల్ని రాత్రంతా కాచే దేవుడు. ఆయన మనలాగా నిద్రపోయేవాడు కాదు. దేవుడు కొనుకడు నిద్రపోడు. ఇజ్రాయెల్ దేవుడు కొనుకడు నిద్రపోడు. మన దేవుడు కొనుకడు నిద్రపోడు. ఎందుకంటే మనం ప్రయాణంలో ఉన్నాం. ఈ లోకం అనే ప్రయాణంలో ఉన్నాం. ఈ లోకాన్ని మనం విడిచి ఆయన దగ్గరికి వెళ్ళేంతవరకు ఆయనకి నిద్ర ఉండదు. చూడండి, స్కూల్కి వెళ్ళిన మన పిల్లలు వచ్చేదాకా మనకి నిద్ర ఉంటుందా? కాలేజీ చదువుతున్న పిల్లలు ట్యూషన్కి వెళ్ళి రాత్రి ఇంకా కాలేజీ నుంచి ఇప్పుడు అన్నీ స్పెషల్ క్లాసులు స్పెషల్ అంటున్నారు కదా, వచ్చేదాకా నిద్రపోతారా? చూసారా, దేవుడు కూడా తన పిల్లలు తిరిగి తన దగ్గరికి ఈ భూలోకంలో తమ పని కర్తవ్యాన్ని ముగించుకొని వచ్చేంత వరకు కూడా ఆయన కూడా నిద్రపోడు. దీనికి పాత నిబంధనలో ఒక మాట చెప్పా, ఇజ్రాయేల్ దేవుడు కొనుకడు నిద్రపోడు అని. క్రొత్త నిబంధనలో మనం ఒక మాట చూస్తే, నేటికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు విజ్ఞాపన చేయుచూనే ఉన్నాడు. కాబట్టి రాత్రిపూట ప్రార్థన చేసుకునే అలవాటు కూడా చాలా మంచిది. దేవుడు పగలే కాదు నిన్ను కాపాడేది, రాత్రి కూడా నిన్ను కాపాడతాడు. ఏ ప్రమాదాలు జరగకుండా, ఏ దయ్యపు శక్తులు రాకుండా, ఏ దురాత్మల ప్రభావం రాకుండా నీకు మంచి నిద్ర పట్టడానికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రార్థన అనే ఈ అంశంలో, ఈ 9వ భాగంలో మనం ఏం నేర్చుకున్నామంటే, ప్రతిరోజు రాత్రి ప్రార్థన చేసుకొని పడుకోవాలి. ఈ రాత్రి ప్రార్థనలో ప్రత్యేకత ఏంటంటే, ఉదయం అంతా కూడా నువ్వు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండగా నీకు అర్థమైపోద్ది. నువ్వు మంచి జరిగినాయా, చెడు జరిగినాయా, నువ్వు తప్పు చేసావా, రైట్ చేసావా, నీ పనులు ఏమైనాయి, ఏం అవ్వలేదు, దాన్ని బట్టి మీరే ప్రతిదీకి నేను వివరించక్కర్లా. ప్రార్థన చేసేవాళ్ళు అలవాటు ఉన్న మీకు అర్థమైపోతుంది. వాటిని బట్టి క్షమాపణ అడిగితే క్షమాపణ, కృతజ్ఞత అయితే కృతజ్ఞత, స్తోత్రం అయితే స్తోత్రం, అవసరమైతే అవసరం. ఇంకేం జరగాలని దానిలో ప్రభా నీ చిత్తం రేపు మీరే జరిగించనని కోరుకోవడం. ఇలాంటి ఒక క్రొత్త అనుభవంలో ఒకవేళ మీరు బాగా అలిసిపోయి పనికి వెళ్ళొచ్చు, ప్రయాణం చేసి వచ్చో, దూర భారాన ఇప్పుడు అందరూ ఉద్యోగాలు చేసేవాళ్ళందరూ బాగా అలిసిపోయి వస్తున్నారు. ఎక్కడెక్కడికో గంటల ప్రయాణం. హైదరాబాద్లో అయితే ఒక డ్యూటీకి వెళ్ళి రావాలంటే గంటన్నర, ఊరు వెళ్ళినట్టే. అలా ఉంటుంది. నువ్వు హాయిగా పడుకొనే ప్రార్థన చేయి. అసలు నీ ప్రార్థనలోనే నువ్వు మత్తుగా హాయిగా నిద్రపోతావు. ఎందుకు చేయమన్నానంటే, మళ్ళీ నేను ఆ మాట గుర్తు చేస్తున్నాను. నిర్గమకాండం 14వ అధ్యాయం 21వ వచనంలో ఏం రాయబడిందంటే, చూడండి, మోషే సముద్రం వైపున తన చేయి చాపగా, యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. చిటికేస్తావలి అయింది కాదు అది. రాత్రంతా ఆయన పని చేస్తున్నాడు. ఎందుకంటే తన పిల్లలు గమ్యం దాటేంతవరకు ఆయన పని చేస్తాడు. తన పిల్లలు ప్రమాదం నుంచి బయటకు వచ్చేంత వరకు ప్రార్థన చేస్తాడు. ఇక్కడ నేను ఇంకొకటి ఎక్స్ట్రా మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మన జీవితంలో చీకటి లాంటి కొన్ని సమస్యలు, చీకటి ప్రయాణం లాంటి కొన్ని ఇబ్బందులు, బాధలు, కష్టాలు, అప్పులు, వివిధ రకాలైనటువంటి ఏ పరిస్థితుల్లో గుండా ఉన్నా కూడా, ఇదిగో మన కొరకు పని చేయడానికి దేవుడు ఉన్నాడు. ఆయన ఉన్నాడన్న సంగతి గుర్తుపెట్టుకొని నువ్వు ప్రార్థిస్తే, ఆయన్ని అడిగితే, ఆయన సన్నిధిలో మనం ఆయనకు విజ్ఞాపన చేస్తే, ఆయన నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు ఆ పరిస్థితుల నుంచి దాటేంతవరకు పని చేసేవాడుగా ఉన్నాడు. దేవుడి మాటలు మీ హృదయంలో, మీ వినికిడిలో దీవించి బలపరచునుగాక. మర్చిపోవద్దు, మనం రాత్రి ప్రార్థన చేసుకుందాం. మీ అందరికీ వందనాలు.